పడుకునే ముందు నా ఆఖరి ఆలోచన నీవే, లేచాక తొలి ఆలోచన నీ గురించి. ఇదేదో అమ్మాయి కోసం చెబుతున్న కవిత కాదు, మొబైల్ ఫోన్ గురించి ఆలోచిస్తే తట్టిన లైన్స్ ఇది. ఎస్, మొబైల్ ఫోన్ ఇప్పుడు నిత్యావసరం. అందులో ఇంటర్నెట్ అంతకంటే అత్యవసరం. ఇంటర్నెట్ లేకపోతే ఫోన్కి ప్రాణం లేనట్టుగా ఫీల్ అవుతాం మనం. ఫోన్ లేనిదే జీవితం లేదనే కాన్సెప్ట్ నడుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్లో. ఈ కాన్సెప్ట్ను నెమ్మదిగా మన నరాల్లోకి ఎక్కించేసి ఇప్పుడు తమపై కాసుల వర్షం కురిసేలా చేస్తూ ఉన్నాయి కార్పొరేట్ టెలికాం కంపెనీలు. ఇందుకీ ఈ కంపెనీలు ఎత్తుగడ ఏంటి, అందులో మనం ఎలా చిక్కుకుపోయాం? లేటెస్ట్ న్యూస్ ఏంటి? జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఇండియాలోని టాప్ టెలికాం కంపెనీలు. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా ఒకరి తర్వాత ఒకరు అందరూ ఒకటేసారి టారిఫ్ రేట్లను పెంచారు. ఈ పెరిగిన రేట్లన్నీ జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. సో మొబైల్ యూజర్ల అకౌంట్స్లో డెబిట్ అయ్యే అమౌంట్ మరింత పెరగడం ఖాయం కాను. మినిమం 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పెరిగే అన్ని టారిఫ్ ప్లాన్స్, డైలీ, మంత్లీ, 3 మంత్స్, 1 ఇయర్ వారీగా అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్, డైలీ డేటా ప్లాన్స్, డేటా యాడ్ ఆన్స్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్, ఇలా అన్ని కేటగిరీల్లో ధరలు మొత్తం పెంచేశాయి కంపెనీలు. ఇలా అన్ని ప్లాన్స్పై ధరలు పెంచి ఇప్పుడు డబ్బులు దండుకోబోతున్నాయి. ఓ ఎలుకను పట్టుకునేందుకు ఒక బోన్ ఏర్పాటు చేస్తాం, అందులో దానికి ఇష్టమైన ఫుడ్ను ఎర్రగా పెడతాం. ఎలుక ఏం చేస్తుంది? టేస్టీగా కనిపిస్తున్న ఎర్ర వైపు చూస్తుంది, కానీ చుట్టూ ఉన్న బోన్ చూసుకోదు. అక్కడే వస్తుంది చిక్కు అంతా కూడా. లోపల చిక్కుకుంటుంది, గింజుకుంటుంది, ఏం చేయలేమని తెలిసి దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మరి ఎలుకతో కంపేర్ చేసామని కోప్పడొద్దు. మరి కార్పొరేట్ కంపెనీలు మనల్ని అలాగే ట్రీట్ చేస్తూ ఉన్నాయి. మొదట 5G ఇంటర్నెట్ను అత్యంత తక్కువ రేటుకు, అసలు ఫ్రీగా కూడా ఇచ్చిన పరిస్థితి. కాల్స్లో క్వాలిటీ పెరిగింది, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడంలో అయితే ఓ విప్లవాత్మక మార్పు వచ్చేసింది. మన మొబైల్ ఫోన్స్లోనే ఇప్పుడు హై క్వాలిటీలో మ్యాచ్లు, మూవీస్ చూసే పరిస్థితి వచ్చేసింది. టీవీ దాకా కూడా వెళ్ళట్లేదు. ఎంటర్టైన్మెంట్ కానీ, ఫన్ ఎడ్యుకేషన్ కానీ, ఆఖరికి క్రైమ్ చేయడానికైనా ఆఖరికి షాప్కి వెళ్ళే టైం లేక ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటూ ఉన్నాం. ఇలా దేనికైనా ఇంటర్నెట్ కావాల్సిందే. ఇంటర్నెట్ లేకపోతే ఫోన్కి అసలు ఒక సోల్, ఒక ప్రాణం లేనట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. మొత్తంగా మనకు అత్యవసరమైన నిత్యావసర వస్తువుగా ఇంటర్నెట్ను మార్చేశారు. ఒకళ్ళ ఇంటికి వెళ్తే మంచినీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వైఫై పాస్వర్డ్ మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే. సో ఫస్ట్ స్టెప్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇక నెక్స్ట్ ఫేజ్లోకి వచ్చేసాయి టెలికాం కంపెనీలు. 4G, 5G మొదలైనటువంటి ఫస్ట్ డేస్లో జియో, ఎయిర్టెల్ రెండు ఉచిత డేటా సేవలను అందించాలని డిసైడ్ అయ్యాయి. అదే ఆఫర్ను చాలామందికి అందించాయి కూడా. దీంతో 5G డేటాను ఉపయోగించే వారి సంఖ్య చాలా వేగంగా పెరిగింది. ఏకంగా 17% 5G యూజర్లు పెరిగారు. వెరీ సూన్ ఇది 20% దాటిపోతుంది. సో త్వరలోనే ఈ కంపెనీలపై కాసుల వర్షం కురవడం ఖాయమని తెలుస్తోంది. మరి కార్పొరేట్ కంపెనీలు ఏం చెబుతున్నాయి, ఎలా తమ నిర్ణయాన్ని సరైనది అని వాదిస్తున్నాయి? టెలికాం కంపెనీలు ఏం చెబుతున్నాయంటే అమెరికా, యూరోప్ దేశాల్లో కంటే మన దగ్గర లైసెన్స్ ఫీజులు ఎక్కువగా ఉన్నాయి అని. అయితే కాల్ డేటా ఛార్జీలు మాత్రం ఆ దేశాల కంటే తక్కువగా ఉన్నాయి. అంటే మన దేశంలో లైసెన్స్ ఫీజు ఎక్కువ, కాల్ డేటా ఛార్జీలు తక్కువ. దీనికి తోడు కోవిడ్ నష్టాలు తమను ఇంకా వెంటాడుతున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు కోవిడ్ ఏం సంగతి? బట్ ఇది మాత్రం అంత నమ్మేలా లేదన్నది యూజర్స్ చెబుతున్నమాట. ఎందుకంటే వినియోగదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. మొదటి డిసెంబర్ 2018లో టారిఫ్లను పెంచాయి టెలికాం కంపెనీలు. జియో 2016లో లాంచ్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం టారిఫ్ను పెంచింది. అప్పుడు 20 నుంచి 40% పెంచాయి కంపెనీలు. మళ్ళీ తర్వాత 2021లో 20% పెరిగింది. ఆ తర్వాత ఎయిర్టెల్ ఎంట్రీ లెవెల్ మొబైల్ ప్లాన్స్ని ఏకంగా 56% పెంచింది. ఇంత పెంపు జరిగిన తర్వాత కూడా వినియోగదారుల సంఖ్య పెరిగిందే కానీ ఏమాత్రం తగ్గలేదు. మారుమూల ప్రాంతాల్లో కూడా, కరెంట్ లేని దగ్గర కూడా ఇప్పుడు ఇంటర్నెట్ ఉందంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి టెలికాం రంగంలో జియో మోనోపోలీ చేయాలనుకుంది. జియో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఉచిత టారిఫ్, అన్లిమిటెడ్ కాల్స్, డేటా ఆఫర్స్ కుమ్మరించింది. రిలయన్స్ స్పంద ఎప్పుడు ఇంతే. ముందు అన్లిమిటెడ్గా ఫ్రీగా ఇచ్చేస్తుంది, తర్వాత మెల్లిగా వాళ్ళని ఇరికిస్తుంది. ఈ దెబ్బకు అనేక మంది వాళ్ళ నెట్వర్క్ను వదిలి జియోకి షిఫ్ట్ అయ్యారు. ఎయిర్టెల్ వాళ్ళు, వోడాఫోన్ వాళ్ళు, ఐడియా వాళ్ళు, రకరకాల కంపెనీలు అన్నీ కూడా మొత్తం జియోకి షిఫ్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. పోర్ట్ అయిపోయారు. పోర్టబిలిటీ అనే ఒక ఈజీ కన్వెన్షన్ వచ్చేటప్పటికి అక్కడ నుంచి కన్వర్ట్ అయిపోయారు. సో ఇప్పుడు మోనోపోలీ లాగా జియో తయారైంది. జియో దెబ్బకు ఎయిర్టెల్ మార్కెట్ వాటా తగ్గిపోయింది. వోడాఫోన్, ఇండియా కలిసిపోయాయి. ఇక ఇతర చిన్న చితక టెలికాం కంపెనీలు మూతపడ్డాయి. దీంతో జియో యుగం మొదలైంది. ఎవరిని అడుగు జియో నెంబర్. జియో దెబ్బకు ఎయిర్టెల్ కూడా కాస్త తగ్గాల్సి వచ్చింది. మొదట్లో ఆశించిన లాభాలు లేకపోయినా ఇండస్ట్రీలో నిలదొక్కుంది. దీంతో జియో మోనోపోలీకి కొంచెం బ్రేక్ పడినా దాన్ని ఆపేవాళ్ళు లేకుండా పోయారు. తక్కువ టారిఫ్ ఆశ చూపించి కావాల్సినంతమంది కస్టమర్ల టార్గెట్ రీచ్ అయ్యాక ఇప్పుడు తన అసలు వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది జియో. ఇక ఎయిర్టెల్ పరిస్థితి ఎలా తయారైందంటే జియో ధరలు పెంచడమే ఆలస్యం, గంటల్లోనే ఎయిర్టెల్ కూడా ధరలు పెంచేస్తుంది. నిజానికి ఎప్పటి నుంచో ధరల పెంపు గురించి చెబుతున్నా ఉన్న కస్టమర్లు కూడా ఎక్కడ చేజారిపోతారన్న భయంతో ఎయిర్టెల్ ఆ సాహసం చేయలేకపోయింది. మరి రెండు సంస్థలు నష్టాల్లో ఉన్నాయంటే అది లేదు. రెండు సంస్థల నుంచి మంచి నెట్ ప్రాఫిట్లో కనపడుతూ ఉన్నాయి. కానీ భవిష్యత్తు ప్రణాళికలు అంటూ ప్రజలపై భారం మోపుతున్నాయి. పాత నష్టాలంటూ కోవిడ్ నష్టాలను ఇప్పుడు చూపిస్తున్నాయి. టారిఫ్ ఇలా పెరిగిందో లేదు. కొంతమంది నెటిజన్స్ అంబానీని టార్గెట్ చేశారు.
కొడుకు పెళ్లి ఖర్చు మొత్తాన్ని మానెత్తిపోయేందుకు గురుతున్నావు బాబు అంటూ అంబానీని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య జియో నెట్వర్క్ కూడా సరిగా ఉండడం లేదు, మేము ఎయిర్టెల్కి షిఫ్ట్ అవుతున్నాం అంటున్నారు. కానీ కొన్ని గంటల్లోనే ఎయిర్టెల్ కూడా జియో రూట్లో నడిచింది. దీంతో ఇక బిఎస్ఎన్ఎల్ షిఫ్ట్ అయిపోయేందుకు రెడీ అవ్వండి అంటూ పిలుపునిస్తున్నారు. ఇక్కడ ఇంకో న్యూస్ ఏంటంటే ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ స్టార్ట్ కానున్నాయి. ఆ 5G ఏదో తీసుకొచ్చేయండి, అందరం షిఫ్ట్ అయిపోతాం అంటూ ఉన్నారు. ఓవరాల్గా చూస్తే కస్టమర్స్ పరిస్థితి ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా తయారైంది. ఇప్పుడు రీఛార్జీలు చేసుకోకుండా ఉండలేరు, అలా అని హ్యాపీగా డబ్బు ఖర్చు చేయలేరు. కానీ ఇంటర్నెట్ మాత్రం తప్పనిసరి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.